సోనో విజన్ లో సమ్మర్ ఏసీ మేళా 0% EMI క్యాష్ బ్యాక్ ఆఫర్స్ తో ఈ వేసవిని చల్లగా మారుస్తుంది. అంటే చూడాలి, నేను చేస్తే ఏమైనా ఫీల్ అవుతారేమో జనం, అట్ట పెట్టకూడదు. ఇది కథ. రామారావు గారు చూడండి, విలన్ వేషాలు వేశాడు, హీరో వేషాలు వేశారు. మోహన్ బాబు గారు విలన్ వేషాలు వేశారు, మళ్ళా హీరో అయ్యారు. చిరంజీవి గారు విలన్ వేషాలు వేశారు, హీరో వేషాలు వేశారు. సూపర్ స్టారు, సుప్రీం స్టారు, అబోవ్ ఆల్ అట్లా చేశారు. అట్లా ఇమేజ్ పోదు. ఒక హీరో, ఒక పెద్ద హీరో శారీ కట్టి వేషం చేసిన మాత్రాన ఇంకా క్రేజ్ పెరుగుద్ది. ఎగ్జాక్ట్లీ. అది అందుకని అతను గతి లేకనే వేషం వేస్తే ఆర్టిస్టులు అయిపోయా. 500 సినిమాలు చేశా. నాకు తెలిసి ఫాస్టెస్ట్ రైటర్ మీరు పరశురామ్ గారి తర్వాత. అవును, 10 years లో 100 movies యాజ్ అ రైటర్ గా చేశారు. పోలీస్ బ్రదర్స్, మర్చిపోలేని సినిమా, అల్లుడో మజాక, మర్చిపోలేని సినిమా, పైతబంధం, స్నేహితులు, శివయ్య, అన్ని చాలా ఎక్కువ. అంటే అదృష్టం ఏంటంటే నాకు సినిమా మీద ప్రేమ కంటే ఒక డబ్బుల మీద ప్రేమ, ఒక పని మీద ప్రేమ నాకు. అంటే మేము, మా నాన్న ఎప్పుడో చనిపోయి, అన్యాయంగా చచ్చిపోయి, డబ్బులు లేవు మన ఇంట్లో, పేదవాళ్ళం అనుకున్న భావనతో ఆయన చనిపోయాడు పాపం, ఆత్మహత్య చేసుకొని. అట్లా నేను బయటకు వచ్చి నేను బాగా డబ్బు సంపాదించాలి, ఇంట్లో కానీ బాగా చూడాలి, మా అమ్మను బాగా చూడాలి అని వెళ్ళి ఇటో ఎలా పోయి మద్రాసు వెళ్ళా. అక్కడ పడిపోయా. అది ఎక్కడ వెళ్ళినా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇప్పుడు సినిమాలు ఏమి చేయటల్లా, రాటల్లా అన్నవరకు ఇప్పుడు సుమన్ టీవీ దగ్గరికి వచ్చి సుమన్ గారు వచ్చి ఇక్కడ ఈ 5th floorలో డైలీ రోజు కడిగి మెయింటైన్ చేసుకుంటూ ఇక్కడ కూర్చోవాలి అంటే డైలీ నేను క్లీన్ చేసుకుంటా, డైలీ నేను స్వీప్ చేస్తా. మదర్ ప్రామిస్ ఐఎమ్ టెల్లింగ్ యూ. నాకు సిగ్గేం లేదు అలాంటి నేచర్ ఫస్ట్ నుంచి. ఎందుకు చెప్పంటారా, నేను చదువుకోవడానికి డబ్బులు కావాలి, ఫీజులు కావాలి. నాజ్ థియేటర్ ఉంది కదా గుంటూరులో, ఇప్పటికి ఉంది. నాజ్ థియేటర్లో నేల పెంచి నేను టికెట్లు అమ్ముకునేవాడిని. బ్లాక్ లో కాదు, అఫిషియల్ గానే కౌంటర్లు అమ్ముకునేవాడిని. మార్నింగ్ షో, ఫస్ట్ షో, సెకండ్ షో వెళ్ళి ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ లారీ ఎక్కి మా ఊరు వెళ్ళేవాడిని. మళ్ళీ బస్సు అంటే డబ్బులు ఎక్కువ వస్తాయి కదా, లారీ అంటే పావలానే, లారీ ఎక్కేసి మా ఊళ్ళో దిగేవాడిని. అట్లా మా ఊళ్ళో కమిషన్ పొలాల్లో టమాటాలు ఉంటాయి కదా, టమాటాలు బుట్టకెత్తుతారు, బుట్ట పైన గోతం కొడతారు, దబ్బనంతో కడతారు కింది పోకుండా. అవి కట్టేవాడిని రోడ్డు మీద. కాబట్టి అందరికంటే ఎక్కువ కట్టేవాడిని నేను. ఏదైతే డిగ్రీ చదువుకుంటూ ఒక ఎక్కువ 40-50 అందరికంటే ఫాస్ట్ గుచ్చేవాడిని. చేతి కింద గుచ్చుకున్నాయా మనకి నేను బాగా నడువులు నొప్పి వచ్చాయి, 7 రూపాయల దాకా వచ్చాయి. అది గొప్ప. 7 రూపాయలు నాకు. 7 రూపాయలు అంటే ఉంది, ఒక పెన్సిల్ వస్తుంది, నోట్బుక్ వస్తుంది. అట్లా ఇవన్నీ చేశా. కష్టం విలువ తెలిసిన మనిషి అప్పటి నుంచి ఇప్పటికి కూడా. ఏదైనా అంటే మనం కష్టపడితే వస్తుంది, మనతో కష్టపడితే వస్తుంది. పరచువాళ్ళ దగ్గర ఉన్నా ఏం చేయమన్నా చేశా. బాయ్ పని కూడా చేశారు పాటు అన్ని ఆల్రౌండర్ని. సంబరాల రాంబాబుని పాట ఉంది, మామ చందమామ వినరావా నా కథ అన్ని. అంటే నా అవసరం అలాంటిది, సేమ్ టైం నా బిహేవియర్ అలాంటిది. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు 100 కోట్ల పైన సంపాదించుకున్నా, ఇప్పుడు ఖాళీగా ఉండాలనుకో, ఇక్కడ మీరు పని చేస్తాను నేను. మదర్ ప్రామిస్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఎందుకు డబ్బులు వస్తాయి, నాకు టైం పాస్ అవుద్ది. మెయిన్ టైం పాస్ డబ్బులు కన్నా కూడా. ఆల్రెడీ 100 కోట్ల పైన సంపాదించారు, అయినా డబ్బులు రావాలి కదా నాకు. మరి తింటా కూర్చుంటామా? ఎందుకు ఇప్పుడు రోషను ఇంత క్రేజీగా ఆంధ్రప్రదేశ్లో మొత్తం మూవ్ అవుతున్నప్పుడు నేను అంత లేకపోయినా కానీ 10% అయినా ఇక్కడ వర్క్ చేయలేనా? నాకన్నా 10 times ఉంది సార్ మీకు అని చేస్తాను. ఇక్కడికి వచ్చి నీ పేగా ఉండమన్నా బుక్స్ ఉంటా, డబ్బులు ఇస్తావు కదా, సాయంత్రం కల్లా 200-300 ఇస్తావు కదా. 1000 కోట్లు నోటికి నేనేమి ఇస్తాను సార్? కాదు, మీరు 100 అప్పటి నుంచి చెప్తున్నారు, 100 పెరగలేదా? ఇప్పుడు ల్యాండ్ రేట్లు పెరిగిపోయినాయి, హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళిపోయి పెరుగుతాయి. కానీ ఒక 1000 ఉంటుందా మొత్తం? 100 చిల్లర అద్దే అంతే. నేను వర్క్ చేయటం ఇష్టపడతాను తప్ప డబ్బులు నేను దాచుకోవడానికి కాదు. ఈ డబ్బులు మొత్తం వచ్చినాయి నా దగ్గర, వస్తే మొత్తం మా ఆవిడ పేరు పెట్టా. మొత్తం ఒక్క పైసా నాకే లేదు, ప్రామిస్. నా పక్కన ఒక్క పైసలు మొత్తం మా ఆవిడకి ఇచ్చా. ఎందుకని అంత సాహసం చేశారు? అంటే నాకు అంత ఇష్టం నా భార్యకి. ఓకే, తను అన్ని సర్దుకుంటుంది.
ఇంట్లో ఏం చేయాలో ఎట్ట చేయాలో తను చదువుకుంది బిఎస్సీ బిఎల్ ఎంఎల్ నాగపూర్ యూనివర్సిటీ. అక్కడ చదివే లోపే ఎంఎల్ అయ్యే లోపు పెద్దవాళ్ళు పెళ్లి చేశారు. ఆ తర్వాత ఏంటంటే ఇద్దరు పిల్లలు పుట్టాక తను ఏంటంటే ఆ పిల్లలు అంటే ఇష్టం బాగా, నేనంటే ఇష్టం బాగా, అందుకని ఆమె కూడా జాబ్ చేయలే, ఎంఎల్ చేసి తను అన్ని చూసుకుంటుందండి. అందుకని ఆమెకి ఇచ్చాం మొత్తం. అసలు ఏం లేదు మీ పేరు మీద? ₹10 లేదు. ₹10 కూడా అస్సలు లేదు. ఎందుకు అంటే మా కుటుంబం, నా కొడుకులకి మా ఆవిడకి వాళ్ళు ముగ్గురు అంటే నాకు ఇష్టం. అంటే ఎవరికైనా బిడ్డలు అంటే ఇష్టమే, భార్య అంటే ఇష్టమే, కానీ నాకు ఇది స్పెషల్ మూమెంట్ అన్నమాట. ఏమైనా చేసుకోవటం, నాకు ఆ బిడ్డలు రావటం, నన్ను బాగా ఇష్టపడటం, నన్ను బాగా ప్రేమించటం, బిడ్డలు కానీ తల్లి కానీ నా భార్య కానీ. నాకు ఈ 33 ఏళ్లలో నాకెప్పుడు మనస్ఫూర్తిగా ఒక బాధ అనేది రాల. అది ముఖ్యమా నాకు? తక్కువలో ఈ ఆస్తులు ముఖ్యమా? నాకు 1,00,000 కోట్ల కంటే వాల్యుబుల్ ఫ్యామిలీ దొరికింది. అండర్స్టాండింగ్ ఎట్ట పోసుకుంటే కృష్ణావతారంలో చూడు, ఇట్లా తులాభారం పెడతారు. ఇది భార్య ముఖ్యమా, దీని ముఖ్యమా, ఏ బంగారం ముఖ్యమా అన్నట్టుగా కృష్ణుడిని ఏలుకోవడానికి. అట్లా చూసుకుంటే నా కుటుంబం మించి ఇంకా నాకేం లేదు. కానీ ఇప్పుడు భార్య అంటే అంత ప్రేమ, ఉన్న ఆస్తి మొత్తం రాసిచ్చాను అన్నారు. ఇదే భార్యని పెళ్ళైన కొత్తలో కత్తితో నరకాలనుకున్నారు కదా? నా భార్యనా? ఎవరబ్బా? మీరు. నా భార్య కాదు. ఏది ఫస్ట్లో నన్నేదో ఎవరో మద్రాసులో నన్ను ఏడిపిస్తుంటే కాదు భరత్ లవ్ చేసిన అమ్మాయిని తీసుకొచ్చి మీ రూమ్ లో పెట్టుకున్నారా లేదా? భరత్? ఏ భరత్? యాక్టర్ భరత్. ఎవరు అడుగుతున్నావు నాయనా? కాదా? ఎవరు అడుగుతున్నావు నాయనా? ఎవరికెంత నాకు అప్పు చెబుతున్నా? నాకు అట్లాంటి క్యారెక్టర్ లేదు నాన్న. అట్లాంటి క్యారెక్టర్ అయ్యో బాబో, అవి ఎక్కడ చూపిస్తా తీసుకొచ్చి నా భార్య బిడ్డలు నాయన. స్టోరీ విన్నాను నేను. ఇది గనక నేను ఎప్పుడైనా ఇక్కడ వచ్చి తెలుగు సినిమా ఇండస్ట్రీ పరచూరు బ్రదర్స్ తెలిసి వాళ్ళు మిమ్మల్ని బయటికి పంపించారు, ఇంట్లో పెట్టుకున్నావు కదా వేరే అమ్మాయిని తీసుకొచ్చి అని గొడవ అయింది. ఓ ఆ కదా నిజమేనది? అది కాదు, అబద్ధం కాదు, చెప్తాను మీకు చెప్తా వినాలి. అంటే నువ్వు నా భార్య అంటే నా భయం వేసిపోయింది నాకు ఒకసారి. కాదు, మీ భార్య గారే పరచూరు గారికి మీ మీద కంప్లైంట్ చేశారంట. అసలు అప్పుడు పెళ్ళి ఎప్పుడు జరిగిందని ఆయన నాకు అయిందండి, 4 years అయిందండి అప్పుడు. కై కూడా పరచూరు వాళ్ళ దగ్గర పెళ్లి ఎప్పుడైంది నాకు పెళ్లి? మరి ఏ స్టోరీ అది? వాళ్ళ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడుకో హైదరాబాద్ లో అయింది పెళ్లి. వాళ్ళ దగ్గర ఉంది మద్రాసులో. ఓకే, మద్రాసులో నాకు పెళ్లి ఎప్పుడు అయింది? నా చచ్చి మరి ఇప్పుడు ఇది పెళ్లి లేదు, గిల్లి లేదు, గొళ్ళాలు కూడా లేవు.